ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామముపేట మీ అందరికీ శుభములు. చిన్న ప్రార్థన చేసుకొని దేవుడి యొక్క వాక్యం విందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం నాయన. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరుచుకొని ఈ దినము నీ వాక్యం వినడానికి నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. నువ్వు మాట్లాడుతుండగా వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం, స్పందించగలిగిన జీవితం మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, మన జీవితంలో చాలా సందర్భాల్లో ఒక చిన్న శ్రమ మన జీవితంలో ఎదురైనప్పుడు అది శ్రమలు కారణం చాలా ఉంటుంది. ఒక్కోసారి స్వయంకృత అపరాధం వల్ల మనం శ్రమలో పడుతూ ఉంటాం. తప్పుడు నిర్ణయాలు తీసుకోవటం వల్ల శ్రమ పడుతూ ఉంటాం. లేదా కొన్నిసార్లు జ్ఞానం లేకుండా అమాయకత్వంలో ఉన్నప్పుడు మనుషుల ద్వారా మనం శ్రమలు పడుతూ ఉంటాం. పాపము చేసి శ్రమల పాలవుతూ ఉంటాం. లేదా దేవుడి యొక్క పరీక్షకు గురైనప్పుడు శ్రమల పాలవుతూ ఉంటాం. అపవాది తంత్రాలకు కూడా మనం శ్రమలు పాలవుతుంటాం. శ్రమ చిన్నది వచ్చినప్పుడు మనం ఏమని మాట్లాడుతూ ఉంటాం అంటే, లోకం అంతట్లో శ్రమలనే నాకే వస్తున్నాయా, దేవుడు అందరిని వదిలేసి నాకే ఇన్ని శ్రమలు పెట్టాడని ఒక్కొక్కసారి దేవుడిని కూడా నిందిస్తూ ఉంటాం, అవమానిస్తూ ఉంటాం. మరి ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి గురించి మాట్లాడదామండి. నాకు అనిపిస్తుంటుంది, యావత్ ప్రపంచంలో ఉన్న మొత్తం జనాభా అంతా ఒక దగ్గర కూడేసిన తర్వాత కూడా అందరికి వచ్చే శ్రమలు లెక్క పెట్టినా కూడా ఒక్క వ్యక్తికి ఇన్ని శ్రమలు వచ్చాయంటే నేనైతే నమ్మనండి. మరి ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ఆ వ్యక్తి గురించి మాట్లాడదాం. మరి ఆ వ్యక్తికి జీవితంలో శ్రమలు ఎదురైనప్పుడు ఆ బిడ్డ ఏ విధంగా ప్రతిస్పందించాడు మరి జాగ్రత్తగా విందామండి. అతను క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఆయన అనుభవించిన కష్టాలు, క్రీస్తులో రాకముందు ఆయనకు వచ్చిన శ్రమలకు పట్టం లేదండి. క్రీస్తులో విశ్వాసంగా ఉండి సేవకుడుగా ఉన్నప్పుడు ఆయనకు వచ్చిన శ్రమల గురించి మాట్లాడుతున్నాడండి. మనం జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేద్దాం. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి మీకోసం నేను చదివినిపిస్తాను. మీకు ఇష్టమైతే పుస్తకం తీసి మంచిగా రాసుకొని ఆ శ్రమలన్నీ రాసుకొని, మీకు వచ్చిన శ్రమలు పక్కకు రాసుకొని ఏ విధంగా మనం శ్రమలు వచ్చిన ప్రతిస్పందించాలో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుండి, వెర్రి వాని వలె మాట్లాడుచున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, అంటే నేను క్రీస్తు సేవకుడని, మరి ఎక్కువగా విశేషముగా నేను ప్రయాసపడుతుని, అంటే అందరి శిష్యుల కంటే నేను ఎక్కువగా ప్రయాసపడ్డాను, అనేక పర్యాయములు చెరసాలలో ఉన్నాను. చూడండి, ఒక్కసారి చెరసాలకు వెళ్ళేసి వస్తే ఆ వ్యక్తి జీవితం ఎంత సిగ్గుతో నిండి ఉంటుంది, ముఖం ఎత్తుకోలేని పరిస్థితిలో ఉంటాడు కదా. మరి అనేక పర్యాయాలంటే అంటే లెక్కలేనన్ని సార్లు అతను చెరసాలలోకి వెళ్ళాడు. అపరిమితమైన దెబ్బలు తింటిని, ఒక్క దెబ్బ ఒంటి మీద తగిలితే ఎంతగా నొప్పి వస్తుందండి. అపరిమితమైన అంటే లెక్కలేనని దెబ్బలు తిన్నట్టుగా అక్కడ రాయబడి ఉంది. అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటాయి, అంటే చచ్చిపోయాడు అనుకున్నారండి జనాలు. మరణ అంచు వరకు వచ్చేసాడట. అనేక మార్లను రాయబడి ఉందంట, అంటే చావు వరకు వెళ్ళొచ్చాడనమాట. యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, అంటే నేను లెక్కేసానండి, అంటే 39 × 5 అంటే 195 సార్లు కొరడా దెబ్బలతో తిన్నాడని ఇక్కడ రాయబడి ఉందండి. 3 మార్లు బెత్తముతో కొట్టబడితిని. బెత్తం అంటే ఏదో చిన్నపిల్లల్ని అల్లరి చేసినప్పుడు ఒక స్కేల్ తీసుకొని కొట్టడం కాదండి. బెత్తం అంటే చాలా షార్ప్గా ఉంటుంది, అది తగిలితే వాతలు ఖచ్చితంగా పడతాయండి. ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాడంట. చూడండి, రాళ్లతో కొడితే ఎంత దెబ్బలు తగులుతాయండి. 3 మార్లు అంటే 3 సార్లు ఓడ పగిలి శ్రమ పడుతుంది. అంటే ఓడల్లో ఉంటే సేఫ్గా వెళ్ళొచ్చు, ఓడ పగిలింది అనుకోండి ఎక్కడ ఉంటామంటే నీళ్ళల్లో ఉంటాం. ఆ నీళ్ళల్లో ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపి శ్రమ పడుతున్నాయి. చేప నీళ్ళల్లో ఉంటే బ్రతుకుద్ది, బయట ఉంటే చచ్చిపోద్ది. మనిషి నీళ్ళల్లో ఉంటే చచ్చిపోతాడు, బయట ఉంటే బ్రతుకుతాడు. చావు బ్రతుకుల మధ్య రాత్రి పగలు ఉన్నాడంటండి. అంతేకాకుండా ఏమని రాస్తాడంటే, అనేక పర్యాయములు అంటే చాలాసార్లు ప్రయాణాలలో నదుల వలన, అలాగే దొంగల వలన, స్వజాతి జనుల వలన, అన్యజనుల వలన, పట్టణములో, అరణ్యంలో, సముద్రంలో, కపట సహోదరుల వలన నేను శ్రమ పడితేని. అంటే ఏదైనా ఒక ఏరియా ఉందా అండి, ఆయన శ్రమ పడని ఏరియా ఏదన్నా ఉందా అంటే నాకైతే ఏమనిపించడం లేదండి.
దెబ్బలు తిన్నాడు, కొరడాలతో కొట్టారు, చెరసాల్లో ఉన్నాడు. మరి ఇంకా చూసినట్లయితే ప్రయాసపడ్డాడు, ప్రయాణాలలో ఇబ్బందులు, యాక్సిడెంట్లు అయ్యాయేమో. మరి చూడండి, ఇంత అయిన తర్వాత ఇంకేమంటున్నాడంటే ప్రయాసతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణతోనూ, నిద్ర లేదండి, ఆకలి దప్పికలు, అన్నం లేదు, నీళ్లు లేవు, తరచుగా ఉపవాసం అంటే ప్రార్థనలో ఉండే ఉపవాసమా లేదా తిండి లేక ఉపవాసం రాయబడి లేదండి సరిగ్గా. అలాగే చలితో దిగంబరత్వం, అంటే స్వెటర్ లేదు, షర్టు లేదు, బనీను లేదనమాట. మనిషికి బట్టలు కూడా సరిగ్గా లేనితో ఉన్నాడంటండి. ఇంకా రాస్తాడు, ఇంకా చెప్పవలసినవి చాలా ఉన్నాయి. అర్థమవుతుందా అండి? ఇంకా చెప్పాల్సినవి ఉన్నాయంట. నేను అనుకున్నాను, బాబాయ్ ఈ శ్రమలలో ఒక్కటన్నా నాకు తగిలితే నేను ఈ పాటికల్లా టపా కట్టేసి ఉండేదాన్నేమో. అసలు చూడండి, ఇన్ని శ్రమలలో ఉన్నాడండి. ఇంకా అంటాడు, ఇదంతా ఒక ఎత్తు అయితే నాకు ఇంకొక ప్రయాస ఉంది, ఒక శ్రమ ఉంది. ఏంటంటే సంఘం గురించిన చింతన నాకు ఉన్నది, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. కొరడాలతో కొట్టారని, ఉమ్మేశారని, చెరసాల్లో వేశారని, మరి అన్నం లేకుండా ఉన్నానని, ఉపవాసం ఉండానని, నా మాట ఎవరు వినట్లేదని, నా సొంత వాళ్ళే నన్ను మోసం చేశారని, ఈ బాధ నాకు ఎక్కువ లేదండి. నాకున్న భారం ఏంటంటే సంఘంలో భారం. ప్రియులారా, అర్థమవుతుందా? మనకొచ్చే చిన్న శ్రమకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేస్తూ ఉంటాను దేవుడికి, మనుషులకి. నాకెందుకు రావాలని దేవుణ్ణి కూడా నిలదీస్తూ ఉంటాం. ఈరోజు పౌలు గారి జీవితం ద్వారా నేర్చుకున్నామా? మరి ఇదంతా శ్రమ వచ్చినప్పుడు పౌలు గారు ఏ విధంగా ప్రార్థన చేశారు, ఏ విధంగా ఈ శ్రమను తీసుకున్నాడో చూస్తే నాకైతే ఏమంటారంటే ఫ్యూజ్లు అవుట్ అయిపోయిన అంటారు కదండి, అలా జరిగింది. గత 27 సంవత్సరాల నుంచి సేవలో ఉన్నాను, కానీ ఈ మధ్యకాలంలో పరిశుద్ధ గ్రంథం చదువుతూ ఉంటే నేను ఇప్పుడే అంటే తిరిగి జన్మించి బార్న్ అగైన్ ఎక్స్పీరియన్స్లో ఉన్నానా, పరిశుద్ధ గ్రంథాన్ని కొత్తగా చదువుతున్నట్టుగా నాకు అనిపిస్తుందండి. గొప్పలు చెప్పేదాన్ని 50 సార్లు చదివానని, కానీ ఇప్పుడు నేను మొదటిసారిగా పరిశుద్ధ గ్రంథం చదివినట్టు అనిపిస్తుంది. పౌలు గారు ఏమని రాస్తాడంటే రోమాపత్రిక 5వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు ఏమంటాడంటే, శ్రమ నాకు ఓర్పునిచ్చింది. హలో, వింటున్నారా? శ్రమ నాకు చిరాకు తెప్పించలే, శ్రమ నా మీద నాకు అసహ్యం కలిగించలే, చచ్చిపోవాలన్న ఆలోచన రాలే, నాకు ఓర్పుని కలగజేసింది. ఓర్పు పరీక్ష నిరీక్షణను కలగజేయనని ఎరిగి శ్రమల యందు, జాగ్రత్తగా విందామండి, శ్రమల యందు అతిశయించుచున్నాను, ఆనందించుచున్నాను. హలో, శ్రమ వచ్చినందుకు ఏమంటున్నాడట? ఆయన ఆనందిస్తున్నానని చెప్తున్నాడు. రిజాయిసింగ్ ఇన్ మై సఫరింగ్, నేను ఆనందిస్తున్నాను. ఇంకొక మాట అంటాడండి, నాకు చాలా నచ్చిన మాట, ఈరోజు నా జీవితాన్ని మార్చేసిన మాట. రోమాపత్రిక 8:18 ఏమంటాడంటే, దేవుడు నాకు ఇవ్వబోయే మహిమ ఎదుట ఈ శ్రమ ఎన్నదగినది కాదు. దేవుడు నాకు ఒక మహిమని ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఈ శ్రమలన్నీ 13 రాశాడు కదండి. ఈ శ్రమలు ఏవి కూడా తగ్గిన ఐ డోంట్ కౌంట్ ఇట్ ఎట్ ఆల్. ఇంకో ఇంగ్లీష్లో చెప్పాలంటే ఐ డోంట్ కేర్ ఇట్ ఎట్ ఆల్. నన్ను వాళ్ళు తిట్టారని, వాళ్ళు కొట్టారని, వాళ్ళు జైల్లో వేశారని, వాళ్ళు అవమానించారని నేను అసలు లెక్క చెయ్యను. ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న మాట. మరి మనం ఏ విధంగా లెక్కేసుకుంటున్నాం? ఆ శ్రమ మన జీవితం నుంచి పోయేదాకా మరి ఇంకా వేరే పరిచర్య ఏం చెయ్యం. మన జీవితంలో ఇంకా శ్రమ ఎప్పుడు తీసేస్తాడా దేవుడు అని ఎదురు చూస్తూ ఉంటాం. దేవుడి మీద అలుగుతాం, మనుషుల మీద అలుగుతాం, మన జీవితం మీద అలుగుతాం, మన మీద మనం అలుగుతూ ఉంటాం. ప్రియులారా, ఈ దేవుడు నాకు ఇచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కాదని చెప్తున్నాడు. అంతేకాకుండా ఇంకోటి అంటాడు, రోమాపత్రిక 8వ అధ్యాయం 35వ వచనం, కొడితే కొట్టారులే, చెరసాల్లో వేసారులే, నిందిస్తే నిందించారులే, కానీ ఈ క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎవరు వేరు చేయగలరు? దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. దీని నుండి శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైన నన్ను దేవుడి నుండి వేరు చేయగలదా? ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి. మరి ఈరోజు ఈ మాట నీకు అర్థమైందా? నీకు వచ్చే చిన్న చిన్న కష్టాలు, ఆ కష్టాలకే దుఃఖపడిపోయి, బాధపడిపోయి ఇంకా దేవుడిని కూడా నిందించే స్థాయికి వెళ్ళావా? లేదా దేవుడికి ఇచ్చే మహిమ ఎదుట ఇవి తగినవి కాదని ఎంచుకుంటున్నావా?
యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో 2-4 వచనాలు చాలా బాగుంటాయండి. అక్కడ ఏమని రాయబడిందంటే, మీకు నానా విధములైన శోధనలు అంటే శ్రమలు పడినప్పుడు అది మహా ఆనందమును ఎంచుకోండి. మీరు సంపూర్ణులకు ఏ విషయములోనైనా కొదవలేని వారై ఉండినట్లు ఓర్పుతో తన క్రియలను కొనసాగనివ్వండి. ఇక ఏ కొదువ లేకుండా ఉండాలంటే ఒక్కొక్కసారి శ్రమలో నువ్వు ఏం చేయాలంట? ఆనందించాలి. వాక్యం వింటున్న నా ప్రియ బిడ్డ, ఈరోజు ఏ శ్రమ గుండా వెళ్తున్నావు? ఏ బాధ గుండా వెళ్తున్నావు? పొద్దున్నే లేచి నేను ఎలా ప్రపంచాన్ని ఫేస్ చేయాలని దిగులుతో ఉన్నావా? బాధతో ఉన్నావా? శ్రమ దేవుడిచ్చే మహిమ ఎదుట ఎన్నదగినది కాదు అని పౌలు గారు చెప్తున్నారు. ఎవరండి? ప్రభులోకి వచ్చిన తర్వాత శ్రమ అనుభవించినప్పుడు. శ్రమ స్వయం కృతాపరాధం అయితే ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకో. నీ శ్రమ క్రీస్తు కొరకైతే ఆనందించు. ఆ ఆనందంలో దేవుడు నీకు తోడై ఉండునుగాక. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన దేవా, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం నాయనా. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరచుకొని ఈరోజు పౌలు జీవితం ద్వారా నాయనా తండ్రి శ్రమలో ఆనందించాలని, నీవిచ్చే మహిమ కొరకు నువ్వు సిద్ధపడాలని మాకు నేర్పించిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభా. ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎవరెవరైతే ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా ప్రభా అనారోగ్యంతో ఉంటూ ఆర్థిక ఇబ్బందులతో శ్రమల గుండా వెళ్తున్నారు అయ్యా, పిల్లల విషయంలో ప్రభా, భర్త విషయంలో, భార్య విషయంలో అయ్యా ప్రభా శ్రమ గుండా వెళ్తున్నారు నాయన తండ్రి ప్రభా. జాబ్స్ విషయంలో ప్రభా శ్రమ గుండా వెళ్తున్నారు ప్రభా, నిందల పాలవుతున్నారు. ఆ శ్రమ అంతా కూడా వాళ్ళకి మేలుగా మార్చినైనా తండ్రి మహిమ ఎదుట ప్రత్యక్షమైనప్పుడు మహిమ ఎదుట నిలబడలాగున చేయమని, పౌలులాగా మేము కూడా ఆనందించి అతిశయపడే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. రిజాయిస్ ఇన్ ద సఫరింగ్. గాడ్ ఇస్ విత్ యూ. గాడ్ బ్లెస్ యూ.